అధ్యక్ష అధ్యక్ష బీకామ్ లో ఫిజిక్స్ చదివిన వాళ్లకు నా లెక్కలు అర్థం కావాలి అధ్యక్ష. అధ్యక్ష ఎవరి స్థాయి ఏమిటో ప్రజలకు బాగా తెలుసు అధ్యక్ష. ఆయన అన్నట్టుగా నేను మొట్టమొదటిసారి గారు ఇక్కడ ఉండేది. మీకన్నా ముందే 5,45,000 మెజారిటీ. మీ జీవితంలో ఏ రోజు వాళ్ళ మెజారిటీ మీకు రాలా. 2 సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యే. 5,45,000 మెజారిటీ. చంద్రబాబు గారు తన కింద పెట్టి కార్యక్రమం పెట్టినా కూడా మెజారిటీ అదే నా స్థాయి, అదే మీ స్థాయి. క్విట్ ప్రోకో అర్థమైంది అదేదో నా దగ్గర నుంచి వచ్చిందని చెప్తున్నాను. ఇక్కడ ఒకటి చెప్పాలి అధ్యక్ష, నేనే అధ్యక్ష బ్లాక్ మనీ తీసుకొని సూట్ కేసుల్లో పెట్టుకొని ఆడియో టేపుల్లో వీడియో టేపుల్లో దొరికేట్టుగా ఎమ్మెల్యేలు కొనుగోలు చేసింది నేనే అధ్యక్ష. బ్లాక్ మనీ అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి అడిగారు అధ్యక్ష, నేను ఏ స్కూల్ నుంచి వచ్చినాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నన్ను ప్రశ్నిస్తూ అడిగారు. నేను చెప్తా ఉన్నా, ఆయన మాదిరి వచ్చి రాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి కాదు మేము వచ్చింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్. తెలుసుకోండి, ఇంకోటి కూడా తెలుసుకోండి. నేను 10th క్లాస్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, ఇంటర్మీడియట్ లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. తెలుసుకోండి పోయే ఊరికే నీ మాదిరిగా పిహెచ్డీ డిస్కంటిన్యూ కాదు. నేను నీ మాదిరిగా ఎంఫిల్ చదవకపోయినా కూడా ఎంఫిల్ చదివినానని చెప్పే గుణం నాకు లేదు. నీ మాదిరిగా ఎక్కడైనా నువ్వు పోయి మాట్లాడావు అని అంటే వచ్చి రాని ఇంగ్లీషు నువ్వు మాటలు చూస్తే అసలు నీలాంటి ఇంగ్లీష్ మాట్లాడితే పక్కన కేటీఆర్ గారు అన్నారు, ఇంత దారుణమైన ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఉంటారని చెప్పి పక్కన కేటీఆర్ గారు అన్నారు. తెలుసుకోయా నీ ఇంగ్లీష్ గురించి, బయట ప్రపంచం ఏమంటా ఉందో ఊరికే మాట్లాడమంటే మాట్లాడతారు. ఆయన చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో నా చదువుకు సంబంధించి తాను ప్రూవ్ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేస్తాడా? సవాల్ అధ్యక్ష, సవాల్ నాకు చంద్రబాబు నాయుడు గారికి ప్రూవ్ చేయించుకో. అధికారం నీ చేతుల్లో ఉంది కదా, ప్రూవ్ చేసుకో. నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, నిజంగా ఏదైనా మాట్లాడడానికి మద్దతు పొద్దు ఉండాలి. కనీసం మైక్ ఆన్ లో ఉందా లేదా అన్నా మాకు తెలిసేది. ఇప్పుడు మైక్ ఆన్ లో ఉందో లేదో కూడా తెలియడంలా, ఎప్పుడు మీరు ఆఫ్ చేస్తున్నారో కూడా తెలియడంలా. కాబట్టి దీని దిక్కు చూడాలో మీ దిక్కు చూడాలో కూడా అర్థం కావడం లేదు మాకైతే. కనీసం ఇంత ఉండదు ఇలా అదే అవకాశం ఉంది. ఇప్పుడు చూస్తే అసలు అది కూడా అవకాశం లేకుండా పోయింది. జీడీపీ గ్రోత్ రేట్లలో కూడా ఇదే కూడా మీకు తెలియకపోతే ఇంక మీకు ఏ రకంగా చేస్తారు అధ్యక్ష పరిపాలన? జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. నాకు ఇచ్చిన టైం కూడా ఇంకా చాలా ఉంది అధ్యక్ష. 5 minutes వీఆర్ నాట్ ఇండియన్ అధ్యక్ష. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే రకంగా మాట్లాడి చెప్పకుండా చేస్తాం అధ్యక్ష. చాలా సీరియస్ గా చెప్తా ఉన్నాం. నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇదే ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఏమాత్రం కూడా ఉన్నా కూడా ఒకటి అడుగుతా ఉన్నా, సిబిఐ ఎంక్వైరీ అయ్యండి. నారాయణ గారిని కూడా స్కోప్లోకి తీసుకొని రండి. సాక్షికి సంబంధించిన కోఆపరేషన్ మీకు సిబిఐకి పూర్తిగా ఇస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం. ఛాలెంజ్ చేసుకుంటున్నాం, తీసుకోండి. సిబిఐకి ఎంక్వైరీ తెలుస్తుంది. ఊరికే మాట్లాడతాం. ఆ నారాయణ కాలేజ్ అనేది ఎవరిది? మీ మంత్రిది కాదా? అదే రకంగా మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది ఆయన రియల్పుడు కాదా? మీ ఇంట్రెస్ట్ ఏది లేకపోతే వాళ్ళని ఎందుకు మంత్రి పదవుల్లో కొనసాగిస్తా ఉన్నారు? మీ ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ మంత్రి పదవుల్లో కొనసాగిస్తా ఉన్నారు. మీ ఇంట్రెస్ట్ లేకపోతే ఎందుకు కొనసాగిస్తా ఉన్నారు? సూటిగా అడుగుతారు. 20 నిమిషాలు ఇస్తే సాక్ష్య ఆధారాలతో సహా మీకు ముందర పెడతా, సభకు చూపిస్తా. మీరు ఒకవేళ మైక్ ఇవ్వకపోతే
మైక్ ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఈ ఆధారాలు ఈ సాక్ష్యాధారాలు చూపించేదానికి మీరు ఒకవేళ మైక్ ఇవ్వకపోతే ఇవే ఆధారాలు తీసుకొని ప్రెస్కు పోయి జరుగుతా నోరు తెరిస్తే అంటారు అధ్యక్ష. నేను ఇదే ఇవాళ అధ్యక్ష నేను అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు అందరికీ ఒక ఛాలెంజ్ చేస్తున్నా. 43,000 కోట్లని మీరు అంటున్నారు కదా, దాంట్లో 10 పైసల భాగం మీరు ఇస్తారేమో చెప్పండి. నా ఆస్తిని ఆడ గవర్నమెంట్ సంతకాలు పెడతారు. రెడీనా అధ్యక్ష? నాకు తెలియదు అధ్యక్ష, ఇలా చూపించిపోవాలన్న సంగతి నాకు నిజంగా తెలియదు అధ్యక్ష. మీరు కొత్త సాంప్రదాయాన్ని పెట్టేటట్టుగా అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా బయటకు ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు ఇలా చూపించిపోమని చెప్పండి అధ్యక్ష. యనమల రామకృష్ణుడు గారు కూడా చాలా సందర్భాల్లో ఉండరు, ఆయన కూడా ఇలా చూపించిపోమని చెప్పి మొదలు పెట్టండి అధ్యక్ష. కొత్త సాంప్రదాయానికి నేను కూడా తెలియస్తాను. ఇప్పుడు ఇలా చూపించిపోవాలంటే అలాగే చూపించిపోదాం. ఏం మాట్లాడతారు? నిజంగా ఈ సభలో అందరికన్నా ఎక్కువ టైం కేటాయించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది నేను అని చెప్పడానికి గొప్పగా కూడా చెప్తున్నా. మా వాళ్ళు మాట్లాడేటప్పుడు స్ఫూర్తినిచ్చేదానికోసం అదే పనిగా ఇక్కడ కూర్చుంటా. మీరు నన్ను తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు 10 ఏళ్ల కింద చనిపోయిన 8 ఏళ్ల కింద చనిపోయిన మా నాన్న గురించి మాట్లాడేటప్పుడు కూడా వింటూ ఉన్నా. ఇంత చేస్తా ఉన్నా, ఓపికగా చేస్తా ఉన్నా, ఏదైనా కానీ కుక్కతోక వంకర అన్నట్టుగా ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. అధ్యక్ష చివరికి గుజరాత్ తీసుకుందాం అధ్యక్ష. మోడీ గారిది పాపం అహ్మదాబాద్ తో కూడిన గుజరాత్ చూసుకుందాం అధ్యక్ష. 2015-16కు సంబంధించి వాళ్ళ జీఎస్డీపీ గ్రోత్ రేట్ కేవలం 7.7%. ఆహా, నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన గ్రోత్ రేట్ మాత్రం 10.99%. 11%. వారే వా, నిజంగా గొప్ప అధ్యక్ష. అది నిజంగా ఇంత ఘనంగా వృద్ధి రేటు మనం ఎలా వచ్చింది అన్నది నిజంగా దేవరహస్యం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రొటీన్ గా జరుగుతా ఉన్న విషయాలని పెద్ద భూతద్దంలో ఎక్కువగా చూపించి బ్లోఅప్ చేసి అదేదో చాలా ఘనకార్యం వల్ల జరిగింది అని చెప్పి చూపించుకునే కార్యక్రమం చేసి దానివల్ల 11% గ్రోత్ రేట్ నమోదైంది అని చెప్పి విపరీతమైన డబ్బాలు కొట్టుకునే కార్యక్రమం జరుగుతా ఉంది అధ్యక్ష. సాక్షి అనే సంస్థ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ సంస్థ దేశంలో నంబర్ 8 అనే సంస్థ. దేశంలో నంబర్ 8 ఏ సాక్షి. చెక్ చేసుకోండి, ఐఆర్ఎస్ రికార్డ్స్, ఏబీసీ రికార్డ్స్. అటువంటి సంస్థ అరుణ్ జైట్లీ గారి చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు అధ్యక్ష? సభకు తప్పుడు లెక్కలు మేము చెప్తున్నామరా. ఆహా, నిజంగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు మొన్న నాకు టైం ఇవ్వలేదు అధ్యక్ష. అరుణ్ జైట్లీ గారి లెటర్ ఆయన చదివి వినిపించారు ఇదే సభలో. కావాలంటే మీరు రికార్డ్స్ ఒక్కసారి మీరు ఆన్ చేసుకుని మీరు కూడా టీవీ చూడొచ్చు అధ్యక్ష. ఆ రికార్డ్స్ ఆన్ చేస్తూ అరుణ్ జైట్లీ గారి లెటర్ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చదువుతూ ఏమని చెప్పారు తెలుసా అధ్యక్ష? ఆయన ఇంగ్లీష్ లో చెప్పిన లెటర్ ఈయన ఇంగ్లీష్ లో చదివాడు అధ్యక్ష. ఇంగ్లీష్ లో చెప్పిన ఆ లెటర్ చదివినప్పుడు ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట అధ్యక్ష అరుణ్ జైట్లీ గారు, అపాన్ స్టేట్స్ రిక్వెస్ట్ పోలవరం ప్రాజెక్ట్ మేము ఇస్తున్నాము అని చెప్పి రాష్ట్రానికి ఇచ్చాము అని చెప్పి అరుణ్ జైట్లీ గారు అన్న లేఖను ఇంగ్లీష్ లో చంద్రబాబు నాయుడు గారు చదివి వినిపించారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ లో చదవడం అయిపోయిన వెంటనే ఇంకా ప్రజలకు ఇంగ్లీష్ రాదనుకుంటాడో, లేకపోతే ఆయనకి ఇంగ్లీష్ రాదో నాకు తెలియదు కానీ, లేకపోతే బుల్డోజ్ చేయొచ్చు అనుకుంటాడో నాకు తెలియదు కానీ ప్రజలను ఆయన నోట్లో నుంచి వచ్చిన మాటల అధ్యక్ష తెలుగులోకి వచ్చేసరికి చూసారా మేము అడగలేదు వాళ్ళే మాకు ఇచ్చారు అని చెప్పి బుల్డోజ్ చేశారు. అంత గొప్పగా ఇంగ్లీష్ లోనే ఆయనే చదువుతాడు, తెలుగులోకి వచ్చేసరికి రివర్స్. అధ్యక్ష మంత్రి గారు మాట్లాడుతూ అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ ఈయన ఏదో అక్కడ ప్రజల మీద చాలా ప్రేమ ఉన్నట్టుగా ఈయన మాట్లాడే మాటలు చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించింది అధ్యక్ష. కారణం ఏంటంటే అధ్యక్ష నిన్న ఇన్సిడెంట్ జరిగి 5 మంది కార్మికులు చనిపోతే మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు అదే శాఖకు మంత్రిగా ఉన్న వ్యక్తి మరి ఎందుకు మాట్లాడుతున్నారు సార్ ఈరోజు? మరి ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? అదే కనీసం పోయి చూడడానికి కూడా పోలా.
చంద్రబాబు నాయుడు గారే మామూలుగా వెళ్ళాలి. మనుషులు 5 మందికి వెళ్ళిపోతే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కనీసం పోయి చూడాల్సిన ధర్మం ఉంది. అటువంటిది ముఖ్యమంత్రి గారు పోరు. పనులు దొరక భిక్షాటన. మీరంటారు అక్కడ ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అక్కడికి పోతున్నారని. భిక్షాటన. కేరళ ప్రభుత్వం దీన్ని రికగ్నైజ్ చేసి 25 కేజీలు బియ్యం ఇస్తా ఉన్నారు. అంత దారుణంగా పనులు దొరక్క వలసలు పోతా ఉన్న పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 97.5% లేబర్ కాంపోనెంట్. మీరు ఈ డబ్బులను అధ్యక్ష ఎవరు కూడా సిమెంట్ రోడ్లు వేయొద్దని, ఎవరు బిల్డింగులు కట్టద్దని ఎవరు అంటంలా. కానీ ఉపాధి హామీకి సంబంధించిన నిధులను ఉపాధి క్రియేట్ చేయడం కోసం వెచ్చిస్తే దానివల్ల వలసలు ఉండవు, దానివల్ల ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఈ మాదిరిగా అన్నదాతల భిక్షాటన కోసం వేరే రాష్ట్రాలకు పోవాల్సిన పరిస్థితి రాకుండా పోతుంది. అధ్యక్ష, ఇంత దారుణంగా పరిస్థితి ఉన్నా మీరు మాత్రం ఇదే రకంగా ఇదే కరెక్ట్ అని చెప్పి మీరు అనుకుంటా ఉన్న తీరును, ఈ తీరుకు నిరసన తెలుపుతూ వేర్ స్టేజింగ్ వాకౌట్ ఫర్ దిస్ క్వశ్చన్ అధ్యక్ష.